అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యూజీ. వెల్కమ్ టు అనదర్ డే వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే మేము ఒక సడన్ గా క్యాంప్ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈవినింగ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4:30 అలా అవుతుంది. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మా పాప అయితే పడుకుని పోయింది ఒడిలోని. నేనైతే ఇంకొన్నా నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది, కానీ ఇంకా పడుకున్నానంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట. కార్ కూడా నాకు అంతగా పడదు. మా హస్బెండ్ ల్యాప్టాప్ అనేది లాస్ట్ టైం వైజాగ్ లో రిపేర్కి ఇచ్చామన్నమాట, కొంచెం సాఫ్ట్వేర్ ప్రాబ్లం వస్తే. సో 4 days అయిపోయింది అది రిపేర్కి ఇచ్చి. ఇంకా అలా కొంచెం వైజాగ్ మొత్తం తిరుక్కొని వద్దాము, ఎలానో సమ్మర్ కదా. సో అందుకని చెప్పి ఒక చిన్న టూర్ లాగా అయితే వెళ్తున్నాము మా ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడానికి. మా పాప పడుకుని పోయిన తర్వాత తనైతే ఇంకా బ్యాక్ సీట్లో అలా వేసేసానమాట. ఇంకెంతసేపు ఇంకా అలా క్యారీ చేస్తానని చెప్పి. అండ్ ఇప్పుడే సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. వర్షం స్టార్ట్ అయింది. మేము స్టార్ట్ అయినప్పుడు వర్షం లేదు, కానీ వైజాగ్ సిటీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా చూడండి చినుకులు అయితే పడుతున్నాయి. ఏంటో కానీ ఇయర్ అయితే వర్షాలు చాలా ఫాస్ట్గానే స్టార్ట్ అయిపోయాయి అని చెప్పచ్చు. యాక్చువల్లీ ఎప్పుడు కూడా మేలో మనకి పీక్లో ఉంటాయి ఎండలు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే వైజాగ్ వచ్చామన్నమాట. మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే గాజువాక వెళ్ళాలి. మా చిన్న బావ వాళ్ళ ఇంటికైతే మేము వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మా పెద్ద అక్క వాళ్ళని పికప్ చేసుకుంటున్నాము. అక్కడి నుంచి అందరం కలిసి అయితే గాజువాక్ వెళ్తాము. ఇంక లగేజెస్ అన్నీ కూడా డిక్కీలో పెట్టేస్తున్నాము. మా చెల్లి అయితే అక్క చూడక్క డిక్కీ నిండిపోయింది చూపించు అని చెప్పి ఫ్లాష్ ఆన్ చేసి మరీ చూపిస్తున్నాం అనమాట ఇక్కడ మీకోసం. అండ్ అలానే దారిలో తినడానికి మ్యాంగోస్ ఇంకా అవన్నీ కూడా పట్టుకున్నాము. అండ్ ఫైనల్లీ మా చిన్న బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ మేము గాజువాక్లో 3 days ఉన్నామన్నమాట. ఈ 3 days కూడా ఎలా స్పెండ్ చేసాము, ఎక్కడెక్కడికి తిరగడానికి వెళ్ళాము అన్నీ కూడా నేను మీకు చాలా ఫాస్ట్గా చూపించేస్తాను. ఇంక ఇక్కడ మా మెగా చెఫ్ అనమాట మా పెద్దక్క. ఎక్కడికి వచ్చినా సరే హడావిడే. తర్వాత ఏదైనా సరే వంటలో చెయ్యందే మాకు ఫుడ్ ఉండదన్నమాట. ఇంకా తినేసి ఇంకా నైట్ అయితే కొంచెం వాళ్ళ ఇంటి ముందు చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఉయ్యాల అన్నీ కూడాను. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ టోటల్గా డే 1 అయితే ఇలా స్పెండ్ చేసాము. మొత్తం అంతా కూడా జర్నీలోనే గడిచిపోయింది, ఇంకెక్కడికి వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి డే 2 అనమాట. ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి ఎండలో కూర్చున్నాను విటమిన్ డి కోసం. ఇంకా ఆ రోజు అయితే ఇంకందరం కలిసి డీమార్ట్ బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేశారంట గాజువాక్లోని. సో చూడడానికి వెళ్దాము అని అయితే ఇంక స్టార్ట్ అయ్యాం. మేముండే హౌస్ దగ్గర నుంచి ఇంక ఇవన్నీ కూడా కొంచెం దగ్గరనే. డీమార్ట్ అయితే చూడడానికి చాలా విత్ ఉంది. మేమేమనుకున్నాం అంటే మేబీ ఫ్లోర్స్ కూడా ఉంటాయి, స్టాక్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ వెరైటీస్ ఇంకేమైనా దొరుకుతాయి అనే టైప్లో అయితే మేము వచ్చాము. కానీ చూడడానికి మొత్తం అంతా కూడా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయన్నమాట, సింగిల్ ఫ్లోర్ ఉన్నది. సో అందుకని చెప్పి అలా ఉన్నాయి. స్టాక్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. నాకైతే ఒక 3-4 బ్రాంచెస్ ఇంకా అలా విజిట్ చేశాను డీమార్ట్. కానీ వైజాగ్ మధురవాడ బ్రాంచ్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. స్టాక్ వైజ్గా కానీ ఇంకేమైనా సరే ఎక్కువ వెరైటీస్ అనేవి దొరుకుతుంటాయి అక్కడ. మెయిన్లీ అయితే మా పాప కోసం కొన్ని క్యాజువల్ వేర్గా ఇంకేమైనా దొరుకుతాయో లైక్ టీ-షర్ట్స్, షార్ట్స్ ఇంకా అలాంటివి ఏమైనా సరే తన కోసం కొందాము అని అయితే నా మెయిన్ ఎజెండా అనమాట. ఇక్కడ చూడండి క్లిప్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, రబ్బర్ బ్యాండ్స్. మా పాపకి ఇంకా హెయిర్ లేదు, కానీ కొనుక్కొని తనకి హెయిర్ వచ్చినంత వరకు దాచుకుందాము అని అయితే నాకు అనిపించింది. అవి అన్నీ చూస్తే అంత క్యూట్గా ఉన్నాయి. పిల్లల్ని ఎవరిని కూడా తీసుకొని రాలేదు, ఓన్లీ మా లేడీ గ్యాంగే వచ్చామన్నమాట. మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు దగ్గర అయితే ఇంకా వాళ్ళని వదిలేసాము. ఆఫ్టర్నూన్ టైం కదా పడుకుని పోయారనమాట పిల్లలు. సో ఇంకెందుకులే మన లేడీస్ వెళ్తే ఇగోండి ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ కూడా మనస్ఫూర్తిగా చూసుకొని నచ్చితే కొనుక్కొని ఇంక వెళ్ళిపోవచ్చులే అని చెప్పి అయితే ఓన్లీ మేమే వచ్చాము. ఇక్కడైతే నేను కుర్తాస్ చూస్తున్నాను, ఏమైనా సరే ప్రైస్కి వర్త్ అనిపించి బాగుంటే తీసుకోవచ్చు అని చెప్పి. నాకైతే పర్సనల్లీ ఇంకా అంతగా ఏం నచ్చలేదన్నమాట. అండ్ హియర్ కుర్తాస్ అనేవి ఆన్లైన్లోనే బెటర్ అనిపించాయి. అండ్ లెగ్గిన్స్ అయితే బాగున్నాయి, 200 రూపీస్కి యాంకిల్ లెంత్ లెగ్గిన్స్. అండ్ ఫైనల్లీ ఇక్కడ మా పాప కోసం అయితే ఒక 2 ఫ్రాక్స్ అండ్ షార్ట్స్, టీ-షర్ట్స్ అండ్ అలాంటి 2 మంచి చాక్లెట్స్ కొనుక్కున్నాం. సో ఇప్పుడు షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. షాపింగ్ కంప్లీట్ చేసుకొని గుర్తు చేతులతో తిరిగి అయితే వస్తున్నాము. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము గాజువాక్లోని. నిజంగా అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా. అంటే మేముండే ఏరియాస్లో ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో ఇన్ని వెరైటీస్ అంతగా దొరకవు. సో అందుకని చెప్పి కొంచెం కక్కుర్తి అనమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, ఎనీ హ్యాండ్ బ్యాగ్ 200 రూపీస్, చాలా బాగున్నాయి. ఎంతకాలం మనకి పనికి వస్తాయో తెలియదు, కానీ అప్పుడప్పుడు నీట్గా కనిపించడానికి మాత్రం బాగున్నాయి.
అండ్ అలానే ఇక్కడ స్లిప్పర్స్ కానీ లైక్ ఫుడ్స్ కానీ యాక్చువల్లీ ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా చాలా లైన్గా ఉన్నాయన్నమాట. లైక్ ఎస్ఆర్, ఆర్కే, సిఎంఆర్, సౌత్ ఇండియా, లక్కీ షాపింగ్ మాల్కే వెళ్ళాం. ఇంకా చెప్పనవసరం లేదు, ఇంకా అన్నీ కూడా ఒకే దగ్గర లైన్గా ఉన్నాయి షాపింగ్ మాల్స్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే 3 అనమాట. యారాడ్ బీచ్కి అయితే వెళ్తున్నాము. డే 2 మొత్తం కూడా ఇంకా అలాగా స్ట్రీట్ షాపింగ్లో ఇంకా అయిపోయింది. అండ్ యారాడ్ బీచ్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూస్తూనే ఉంటున్నాము. అండ్ మేముండే ఏరియా దగ్గర నుంచి కొంచెం దగ్గర అని చెప్పి అయితే యారాడ్ బీచ్ సెలెక్ట్ చేసుకున్నాము. వే అయితే మాత్రం కొంచెం డేంజర్ అనే చెప్పచ్చు. అంటే కొంచెం హిల్ ఎక్కాలన్నమాట, ఘాటి రోడ్ టైప్. మెయిన్లీ అయితే బీచ్ కాదు కానీ వ్యూ పాయింట్ అనమాట. లైక్ సిటీ వ్యూ కానీ సన్సెట్ వ్యూ కానీ అలాంటి టైంలో అయితే చాలా బాగుంది వ్యూ అంతా కూడాను. కొండ మీద అయితే నేవీ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. కొంచెం నైట్ అయినా సరే పర్లేదు. మనకి మేము వెళ్ళే రూట్ ఒకటి, మేము వచ్చే రూట్ ఒకటి అనమాట. మేము వెళ్ళే రూట్ మాత్రం పర్లేదు, కొంచెం నైట్ టైం అయినా సరే. కానీ రోడ్ మాత్రం కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ యారాడ బీచ్ అనేది ట్రెక్కింగ్ గట్టా చేసే వాళ్ళకైతే బాగుంటుందంట, కొండ మీదకి ఎక్కుతారంట. సో ఇంక అవన్నీ తెలియదు, మేము నార్మల్గా అనుకొని వచ్చాము. ఎక్కువగా మెంబర్స్ కూడా ఎవరు లేరు. ఫస్ట్ అయితే మేము ఒక పాయింట్ దగ్గర ఆగాము, అక్కడ ఇంకెక్కువ లేరని చెప్పి అయితే ఇంకొంచెం లోపలికి వెళ్ళామన్నమాట. నాకైతే బీచ్కి వెళ్ళినంత వరకు వెళ్ళాలి అనిపిస్తుంది. ఇంకా వెళ్ళిన తర్వాత ఒక 10 minutes అక్కడ స్పెండ్ చేస్తే చాలు, ఇంకా సరదా మొత్తం కూడా తీరిపోతుంది అనమాట. అసలు బీచ్లో తడిచి ఆడి అసలు ఎన్ని డేస్ అయ్యిందో. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ 5 o'clock అయిపోయిందనమాట. ఇంకా నైట్ అయిపోతుంది. ఆ రూట్ చూస్తే కొంచెం భయం వేసింది. సో అందుకనే వేరంగా స్టార్ట్ అయిపోదామని అయితే ఇంకేం ఆడుకోలేదు అంతగా. ఇక్కడైతే చాలా షెల్స్ ఉన్నాయి అన్నమాట. లైక్ సముద్రపు గవ్వలు అంటారు కదా, ఇంకా అవైతే చాలా ఉన్నాయి. ఇంకా వేరే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఏ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినా సరే అదే బీచ్ అనుకోండి, కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు జనాలు అని చెప్పి అయితే ఇంకా అక్కడికి వచ్చాము. బీచ్ కూడా పిల్లలు ఆడుకోవడానికి అయితే అంత సేఫ్గా ఏం అనిపించట్లేదు, ఎందుకంటే కెరటాలు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి ఉండుండి కూడాను. సో అందుకనే ఇంకా ఎక్కువగా పాపను కూడా ఇంకెక్కువగా తడపలేదనమాట. కానీ తను కొంచెం ఎంజాయ్ చేసిందనే చెప్తాను. చూడండి ఒకేసారిగా వచ్చేస్తున్నాయి అనమాట సడన్గాను. అండ్ చాలా లోతు కూడా ఉన్నది, మనం ఆడుకోవడానికైతే అంత బాగా లేదనమాట ఈ ప్లేస్ అన్నది. మ్యాక్సిమం అన్ని బీచెస్ కూడా చూసేసాను వైజాగ్లోని. ఈ యారాడ బీచ్ అని వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదనమాట. సో ఒకసారి వెళ్దాం ఎలా ఉందో అనుకున్నాం, కానీ థ్యాంక్ గాడ్ ఇంకొకసారి రావక్కర్లేదనమాట. ఇక్కడ ఏం లేదు అంత పెద్దగా. బీచ్లో అయితే టైం బాగానే స్పెండ్ చేసాము, మంచిగా సెల్ఫీస్ తీసుకున్నాం, పిక్స్ తీసుకున్నాం. ఇంకా అలా అయిపోయిందనమాట. ఇంకా రిటర్న్ అయిపోవాలి. వై బికాస్ చెప్పాను కదా ఘాటీ రోడ్ అనమాట. ఇంకా వచ్చే దారిలోనైతే మేము ఏ రూట్ నుంచి అయితే వచ్చామో ఆ రూట్లో కొంచెం ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట. లైక్ కటింగ్స్ కానీ అంత సేఫ్ అనిపించలేదు చీకట్లోని. కానీ అటు సైడ్ ఓకే, ఇంకా వేరే రూట్ ఉందని చెప్తే ఇందులో అంతగా ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు, మనం కొండ మీద వెళ్ళినా సరే నార్మల్గానే అనిపిస్తుంది అని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాం. కానీ బాబోయ్ అసలు ఎంత భయంకరంగా ఉంది తెలుసా రూట్ అయితే. అసలు ఏమైపోయినా సరే ఎవ్వరికి తెలీదు, చాలా భయం వేసింది. అండ్ ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇంక అందరం కలిసి అయితే ఇక్కడ నైట్ డిన్నర్ చేస్తున్నాము. ఆ రోజు స్పెషల్స్ ఏంటంటే పులిహోర అండ్ బంగాళదుంప కుర్మా కర్రీ అనమాట. చాలా బాగుంది. ఇంకెప్పుడైనా సరే అందరం కలిస్తే అన్ని సెంటర్లో పెట్టుకొని ఇంక అందరం ఇలా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాం. అండ్ ఇదే లాస్ట్ డే. నెక్స్ట్ డే అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి బాబా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళిన దారిలో ఇంకా అలా జూ చూసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ఇంకా ఫిక్స్ అయ్యి జూకి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఇక్కడ చిన్న ఫిషెస్ అక్వేరియం ఉంది. ఇక్కడైతే మాకు పర్ హెడ్ 4 rupees చార్జ్ చేశారనమాట. ఇంకా మా పాపకేమో చూస్తుంటుంది కదా టీవీలో కార్టూన్స్ లైక్ బేబీ షార్క్ కానీ ఏవైనా సరే నీమో అలాంటి ఫిషెస్. ఇంక ఇక్కడేమో తను చూసి మంచిగా ఫీల్ అవుతుంది. తను ఎలా రియాక్ట్ అవుతుందా ఇలా అన్ని ఒరిజినల్ యానిమల్స్ని ఫిషెస్ని చూసానైతే మెయిన్ తన కోసమే జూకి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి ఇదేమో చేపలా ఉంది, కానీ దాని మూతేమో ముసల్లా ఉంది. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు వచ్చాను, లైక్ నా 8th class 9th class అనుకుంటా. ఆ టైంలో వచ్చాను జూకి. ఏదో కొంచెం అక్కడక్కడ అలా గుర్తున్నాయి, కానీ ఇంకేం అంతగా ఎక్కువగా గుర్తులేవు. నాకు ఒక్కటే గుర్తుంది ఏంటంటే జూకి వెళ్తే మాత్రం కాలు చాలా పీకుతాయి, ఎందుకంటే మనం ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది. అదొకటే మాత్రం నాకు బాగా గుర్తుంది. ఇక్కడైతే ఇంకా మా పాప ఏమో ఎలిఫెంట్స్ని చూస్తుంది. అదేంటమ్మా ఎలిఫెంట్ ఏం చేస్తుంది? నాకైతే అన్నిటికన్నా బాగా నచ్చింది ఎలిఫెంట్స్ అనమాట. చాలా యాక్టివ్గా ఉన్నాయి. మిగతా యానిమల్స్ అన్నీ కూడాను అంత యాక్టివ్గా లేవు. లైక్ నేను నా స్కూల్ టైంలో వచ్చానని చెప్పాను కదా, అప్పుడైతే
ప్రతి సెక్షన్లో కూడాను కొంచెం ఎక్కువేసే ఉండేవి యానిమల్స్. ఇప్పుడైతే 1, 2 అలానే ఉన్నాయి యానిమల్స్. లైక్ ఒక్కొక్క దగ్గర 4 టైగర్స్, 4 బియర్స్, లేకపోతే ఇంకా ఎక్కువ కౌంట్లో ఉండేవన్నమాట యానిమల్స్. ఇప్పుడు అంతలక్క కూడాను ఒక టైగరే ఉంది. లైక్ మంకీస్ కూడా 2 మంకీసే ఉన్నాయి. ఇంకా అలా అన్నీ కూడా కౌంట్ అనేది తగ్గిపోయిందనమాట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ మనం యానిమల్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు. లైక్ వాటికి కావాల్సిన ఫుడ్ కానీ ఇంకేమైనా సరే మన ఎక్స్ట్రా ఇంట్రెస్ట్తో మనం వాటిని కేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడైతే ఈ వ్యాన్ చూసారా, ఎలక్ట్రికల్ వ్యాన్ అండ్ అలానే ఎలక్ట్రికల్ సైకిల్స్ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా సరే మొత్తం అంతా నడిచి చూడలేము అని అనుకుంటే వీటిని మనం రెంట్గా తీసుకోవచ్చు. సైకిల్కి అయితే పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎలక్ట్రికల్ ఆ వ్యాన్కి అయితే పర్ హెడ్ 70 రూపీస్ అనేవి ఛార్జ్ చేస్తున్నారు అనమాట. మేమైతే ఎలక్ట్రికల్ వ్యాన్ తీసుకుందామని చెప్పి అనుకున్నాం. కానీ మేము ఆ రోజు వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ 4:30 అలా అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా వ్యాన్స్ కూడా కరెక్ట్గా ఆ టైంకి అవైలబుల్ లేవన్నమాట. ఇంకా వ్యాన్ ఇంకో ట్రిప్ తిరిగేసి వచ్చేసరికి ఇంకా ½ అన్ అవర్ టైం పడుతుందని చెప్పారు. సో ఇంకేం చేయలేక నడిచేద్దాము, నడిచినంత నడుద్దాం, చూసినంత చూద్దాం, ఇంకంతే అనుకుని అయితే ఫిక్స్ అయ్యాం. ఇక్కడైతే టైగర్స్ చూడండి, 2 టైగర్స్ ఎలా తిరుగుతున్నాయో. మా పాప అయితే ఇంకా వీటిని చూసి మమ్మీ షేర్ ఖాన్ అన్నది. షేర్ ఖాన్ అని పేరు తనకి ఎలా తెలుసా అని చెప్పి అనుకోకండి. తను కార్టూన్స్ చూస్తుంది కదా, జంగిల్ బుక్ బాగా చూస్తుంటుంది మా పాప. ఆ జంగిల్ బుక్లోని ఆ టైగర్ క్యారెక్టర్ నేమ్ ఏమో షేర్ ఖాన్ అనమాట. సో అందుకని చెప్పి తను షేర్ ఖాన్ అని అంటుంది. చిన్నప్పుడు జూకు వెళ్ళానని చెప్పాను కదా, నాకు అప్పుడైతే అన్నిటికన్నా బాగా ఏం నచ్చాయంటే నాకు లవ్ బర్డ్స్ నచ్చాయి. లవ్ బర్డ్స్ అండ్ ప్యారెట్స్ అవి నచ్చాయి. కానీ ఇప్పుడైతే అన్ని వెరైటీస్లో అయితే ఏం లేవు బర్డ్స్ కూడాను. కొన్ని షెల్టర్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. ఏదో ఇక్కడ స్క్విరల్ మంకీ అంట, ఉడతలాగా అయితే బాగా హుషారుగా తిరిగింది అది. ఇక్కడైతే ఇది హిపోపొటమస్, వాటర్లోనే ఉంటుంది ఆల్మోస్ట్, ఇంకా అలానే ఉన్నది. ఇక్కడేమో పాములు చూడడానికి అయితే చూడండి అసలు ఎంతమంది కెమెరాస్లో క్యాప్చర్ చేస్తున్నారో. స్నేక్స్ కూడా అంత ఎక్కువగా లేవు, 2 ఉన్నాయి. మెయిన్లీ టైగర్స్ అండ్ మంకీస్ ఇవి చూసేసి అండ్ సగం తావ్ వరకు ఎన్ని కనబడితే అన్ని చూసేసి ఇంకా వెళ్ళిపోదామని చెప్పైతే అనుకున్నాము. కానీ మొత్తం ఎక్సెప్ట్ క్రోకోడైల్స్ అండ్ రెప్టైల్స్ తప్ప మిగతావన్నీ చూసేసామన్నమాట. ఇంకా తెలియకుండానే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. దారిలో మనకి ఇక్కడ మ్యాప్స్ కనబడుతూ ఉంటాయి. లైక్ ఎటు వెళ్తే ఏ యానిమల్స్ వస్తాయా అని చెప్పి అవి చూసి మనకి ఏం కావాలంటే అవి చూసుకోవచ్చు. అన్నిటికన్నా ఎక్కువ కౌంట్లో ఉన్నవి ఇవేని. చూడ్డానికైతే జింకల్లా ఉన్నాయి, డీర్స్ లాగా. ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకందరం కలిసి అలా మాట్లాడుకుంటూ వెళ్ళాం కదా. సో అంత అలసటగా అయితే అనిపించలేదనమాట. నాకన్నా నా కూతురు అయితే ఇంకా యాక్టివ్గా ఉంది. మాకైతే కొంచెం అలసటగా అనిపించిందేమో, కానీ మా పాపకైతే ఇంకా అది కూడా లేదు అసలు. కానీ నాకు గుర్తుంది, నా చిన్నప్పటికీ ఇప్పటికీ అయితే జూలోని చాలా స్పీసెస్ అనేవి మిస్ అయ్యాయి. అండ్ కొన్ని ఏరియాస్ అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట, యానిమల్స్ ఏం లేవు. ఇదేదో మాకు చాలా దగ్గరగా వచ్చింది. సో అందుకని చెప్పి అయితే దీనికి వీడియో తీసాను. చూడడానికి అయితే జింక అలా ఉందన్నమాట. ఫైనల్లీ బయటకు అయితే వచ్చేసాము. అప్పటికే టైం ఇంకా 6 o'clock అయిపోయింది. అండ్ రిటర్న్ మేమైతే మా ఊరు వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ 4 days వైజాగ్ ట్రిప్ అయితే ఇంక ఇలా కంప్లీట్ అయిందనమాట వైజాగ్లోని. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలానే కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.